హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి పెద్దంబర్పేట శ్రీరామ్ ఫైనాన్స్ యాడ్. ఇక్కడ ప్రతి గురువారం జరుగుతుంది, వారం ప్రతి గురువారం ఆప్షన్ ఉంటుంది. ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతాయి. సో ఇవైతే ఆప్షన్ ఉన్న వెహికల్స్, వీటి ప్రైజెస్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఈ పెద్దంబర్పేట డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గూగుల్ మ్యాప్ లింక్, లొకేషన్ ఎట్లా రావాలని చెప్పేసి వీడియో కూడా ఉంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి 2006 మోడల్ 2006 మారుతి షిఫ్ట్ VXI పెట్రోల్ వెహికల్. సో చూసారు కదా కండిషన్, ఇక్కడ ఏ వెహికల్ అయినా సరే యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. సో వెహికల్ తీసుకునే ముందే మొత్తం చెక్ చేసుకున్న తర్వాత బిడ్డింగ్ చేయాలి. అంటే మనం తీసుకోవాలనుకున్నప్పుడు మొత్తం చూసుకొని తీసుకోవాలి, చెక్ చేసుకొని. సో అది ఎట్లా అనేది వీడియో ఎండింగ్లో లాస్ట్కి క్లిప్స్ పెడతా, అది చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎట్లా చూసుకోవాలి ఏంది అని చెప్పేసి. ఇది వచ్చేసి 2006 మోడల్ మారుతి షిఫ్ట్ VXI పెట్రోల్ వెహికల్. ఆర్టీ వచ్చేసి నల్గొండ. దీనికి ఒరిజినల్ RC ఉంది. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. మీటర్ రీడింగ్ కానీ వెహికల్ కండిషన్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి సీజ్ చేసిన వెహికల్స్ సెకండ్స్ వెహికల్స్ కాబట్టి మీటర్ రీడింగ్ గ్యారంటీ ఉండదు. సో మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. సో అందుకే మీటర్ రీడింగ్ ఇట్లా ఏం మెన్షన్ చేయరు. ఇది 1,20,000 సోల్డ్ అయింది, 1,20,000 సోల్డ్. నెక్స్ట్ లాట్ నెంబర్ 3 మారుతి షిఫ్ట్ డిజైర్ 2016 మోడల్ ZDI. ఇది ZDI టాప్ ఎండ్ 2016 మోడల్ షిఫ్ట్ డిజైర్ ZDI. లైఫ్ ట్యాక్స్ ఉంది. డీజిల్ వెహికల్. ఇది ఆటోమేటిక్ వెహికల్. ఇది ఆటోమేటిక్, మాన్యువల్ కాదు, అంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఒరిజినల్ RC ఉంది దీనికి. RTA వచ్చేసి ఇది సూర్యాపేట్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. డీజిల్ వెహికల్లో ఇది ఆటోమేటిక్ వెహికల్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. సో వీళ్ళు కండిషన్ యావరేజ్ ఫెయిర్ అని మెన్షన్ చేస్తారు, కానీ సో అది ఏంటంటే సిస్టంలో కాపీ పేస్ట్ ఉంటుంది, అది చేస్తారు చూడండి. ఆటోమేటిక్ వెహికల్. సో ఇంటీరియర్ చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి 5,50,000 నుంచి 6 లక్షలు చెప్పారు. తీసుకోలేదు, ఇది ఇంకా హోల్డ్ అయింది. 5,50,000 నుంచి 6 లక్షలు చెప్పారు. సో ఈ ప్రైజెస్ కూడా వాళ్ళు చెప్పిన ఆప్షన్ టైంలో ఉండి నేను అక్కడ ఉండి రాసుకొని దాని తర్వాత ఈ వీడియోస్ చేస్తున్నాను నెక్స్ట్ డే. సో ప్రైజెస్ అయితే మీకు బయట మార్కెట్తో కంపేర్ చేస్తే చాలా తక్కువకే దొరుకుతాయి. వెహికల్స్ కూడా అట్లే ఉంటాయి, కానీ మీకు తక్కువకి దొరుకుతాయి, రీజనబుల్ రేట్లో ఉంటాయి. నెక్స్ట్ లాట్ నెంబర్ 67. నెక్స్ట్ 67 ఇది 2010 మోడల్ టయోటా ఇన్నోవా 2010. దీనికి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఒరిజినల్ RC ఉంది దీనికి. RT వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్. మీటర్ రీడింగ్ వచ్చేసి 2,44,000 తిరిగింది. 2,44,000 మీటర్ రీడింగ్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 4 లక్షల నుంచి 5 లక్షలు చెప్పారు. సో హోల్డ్ అయింది, ఇది కూడా తీసుకోలేదు. 4 lakhs to 5 lakhs చెప్పారు. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ కండిషన్ ఇస్తారు. బయట మార్కెట్తో కంపేర్ చేసుకోవాలి, తక్కువనే దొరుకుతాయి. సో చూసి తీసుకోవాలి. కాకపోతే మనం మొత్తం చెక్ చేసుకొని ఇంజన్, పిల్లర్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అన్నీ చూసుకొని మనం దాని తగ్గట్టు వాడుకోవచ్చు ఆప్షన్లో ఎంత అనేది. సో మీకు ఐడియా ఉంటుందా. నెక్స్ట్ లాట్ నెంబర్ 5. ఇది 2016 మారుతి షిఫ్ట్ డిజైర్ VDI. ఇది సో ఫుల్లీ పెయింటెడ్. ఇదైతే మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, మంచిగా క్లీన్గా బాగా వేసారు పెయింటింగ్ కూడా. ఈ 2016 మోడల్ మారుతి షిఫ్ట్ డిజైర్ VDI. లైఫ్ ట్యాక్స్ ఉంది. డీజిల్ వెహికల్. ఒరిజినల్ RC ఉంది. RTA వచ్చేసి ఇబ్రహీంపట్నం. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. దీని ప్రైస్ వచ్చేసి 5 లక్షల నుంచి 5,50,000 చెప్పారు. మారుతి షిఫ్ట్ డిజైర్ VDI 2016 మోడల్ 5,50,000 నుంచి 5 లక్షలు. సో ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా మీరు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది, కాకపోతే మీ ప్రొఫైల్, మీ సివిల్ స్కోర్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఫైనాన్స్ వస్తుందా రాదా లేదా వాళ్ళు చెప్తారు. సో మీకు తెలిసే కదా మీ సివిల్ స్కోర్ మంచిగా ఉందా లేదా అని చెప్పి. మంచిగా ఉంటే ఫైనాన్స్ ఇస్తారండి, లేదంటే మామూలుగా బయట ఫైనాన్స్ కూడా చేయించుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అంతా మీరు అక్కడ వెళ్ళినప్పుడు, ఆప్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళని క్లారిటీగా అడిగితే చెప్తారు వాళ్ళు, శ్రీరామ్ ఫైనాన్స్ ఎంప్లాయీస్ని. ఫైనాన్స్ ఆప్షన్ అయితే ఉంది, కానీ డిపెండ్స్ ఆన్ మీ సివిల్ స్కోర్. నెక్స్ట్ లాట్ నెంబర్ 4 2016 మారుతి షిఫ్ట్ డిజైర్. ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ 2016 మోడల్ 2016. లైఫ్ ట్యాక్స్ ఉంది. పెట్రోల్ వెహికల్. ఇది VXI. ఇది పెట్రోల్ వెహికల్. RTA వచ్చేసి ఇది TS07 అని మెన్షన్ చేసారు, RTA మెన్షన్ చేయలేదు. ఒరిజినల్ RC ఉంది. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 4 లక్షల నుంచి 4,50,000 ఉంటుంది. 4 లక్షల నుంచి 4,50,000 చెప్పారు. అండ్ ఈ ప్రైజెస్ కూడా ఏంటంటే ఇక 440, 450 అట్లా ఉండొచ్చు, ఇక 450 అట్లా 430 ఈ ప్రైస్ రేంజెస్లో ఉంటాయి. సో అందుకని ఎస్టిమేటెడ్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి. సో నెక్స్ట్ లాట్ నెంబర్ 6 మారుతి డిజైర్ LDI. ఇది టూర్. ఇది
2015 మోడల్ 2015 మారుతి షిఫ్ట్ డిజైర్ ఎల్డిఐ డీజిల్ వెహికల్. ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి మహబూబ్ నగర్, ఆర్టీఏ మహబూబ్ నగర్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఇది 3,10,000కి సోల్డ్ అయింది. 3,10,000కి కస్టమర్ అయితే తీసుకుండు, 3,10,000కి సోల్డ్ అయింది. మీకు పేపర్స్ కూడా ఇప్పుడు ఇవాళ గురువారం శుక్రవారం అన్న శనివారం అన్న వచ్చి మొత్తం ఫుల్ పేమెంట్ చేస్తే మీకు వెహికల్ అప్పుడే స్పాట్లో ఇచ్చేస్తారు. మీకు అవి ఒరిజినల్ ఆర్సీ, సీసీ, ఎన్ఓసీ అవి కావాలన్నా ఖచ్చితంగా వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే మీకు డౌటే ఉండదు. సో వాళ్ళైతే పేపర్లు ఏమైతే మెన్షన్ చేసారో బుక్లెట్లో మనకు ఒరిజినల్ ఆర్సీ ఉంటే ఒరిజినల్ ఆర్సీ ఇస్తారు, సీసీ కావాలంటే సీసీ తీసి ఇస్తారు. సో పేపర్ వర్క్ అయితే మీకు ఖచ్చితంగా జరుగుతుంది. అది వితిన్ 1 వీక్ నుంచి ఒక 10 డేస్ లోపల అయితే మీకు పేమెంట్ చేస్తే వితిన్ 1 వీక్లో మీకు ఆర్సీ ట్రాన్స్ఫర్ అవన్నీ మీకు ఇచ్చేస్తారు. ఒరిజినల్ ఆర్సీ ఉంటుంది కదా, ఇప్పుడు ఏదైతే ఒరిజినల్ ఆర్సీ వాళ్ళు ఇస్తారో ఆల్రెడీ ఉన్నది అది మీకు ఇచ్చేస్తారు వితిన్ 1 వీక్లో. మొత్తం పేపర్స్ అయితే మీకు డౌటే ఉండదు. నెక్స్ట్ లాట్ నెంబర్ 28 మారుతి ఆల్టో 2010 మోడల్. ఇది 2010 మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ. దీనికి 2022 అంటే ఇక ఇయర్ ఎండింగ్ దాకా ట్యాక్స్ అయితే ఉంది. మళ్ళీ 5 years ఫిట్నెస్ చేయించుకోవచ్చు. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఇది 1,30,000కి సోల్డ్ అయింది. అది 1,30,000కి సోల్డ్. నెక్స్ట్ లాట్ నెంబర్ 23 2014 మారుతి షిఫ్ట్ వీడిఐ. ఇది 2014 మారుతి షిఫ్ట్ వీడిఐ. దీనికి ట్యాక్స్ 2026 దాకా ఉంది. ట్యాక్సీ ప్లేట్దేమో మరి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. దీనికి ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి వరంగల్ ఆర్టీఏ. కండిషన్ వచ్చేసి యావరేజ్. ఇది 4 లక్షలకు సోల్డ్ అయింది. ఈ ట్యాక్స్ ఒకటి ఇక్కడ మిస్టేక్ పడ్డట్టుంది. 4 లక్షలకు సోల్డ్. నెక్స్ట్ లాట్ నెంబర్ 30 i20 2012 i20 స్పోర్ట్స్ వేరియంట్. ఇది స్పోర్ట్స్ వేరియంట్ 2012 i20 స్పోర్ట్స్. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. డీజిల్ వెహికల్. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి మిర్యాలగూడ. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఇది 2,50,000 చెప్పారు. 2,50,000 ఫైనల్ అని చెప్పారు. సో 240-250కి వచ్చేస్తుంది. ఇది 2012 మోడల్ హ్యుండాయ్ i20 స్పోర్ట్స్, ఒరిజినల్ ఆర్సీ, డీజిల్ వెహికల్. సో 2,50,000కి 40,000కి వచ్చేస్తుంది. సో మీకు ఆప్షన్ అయితే ప్రతి గురువారం ఉంటుంది. డిస్క్రిప్షన్లో చూడండి. చాలామంది లొకేషన్ ఎక్కడ అని అడుగుతారు మెన్షన్ చేసిన తర్వాత కూడా. ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి. నెక్స్ట్ లాట్ నెంబర్ 80 ఇది 2013 మారుతి ఈకో. 2013 మారుతి ఈకో. లైఫ్ ట్యాక్స్ ఉంది. పెట్రోల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సౌత్. కండిషన్ వచ్చేసి ఫేర్ ఉంది. ఇది 2 లక్షల నుంచి 2,50,000 చెప్పారు. 2013 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. పెట్రోల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. సో 2 లక్షల నుంచి 2,50,000 చెప్పారు ప్రైస్ అయితే. ఇంటీరియర్ కూడా చూడవచ్చు. 2 సీట్లే ఉన్నాయి, ఇంకా ఇక్కడ 2 సీట్లు లేవు. సో అవి ముందుకు జరుపుకొని ఇంకా గ్యాస్ పెట్టించుకోవచ్చు. గ్యాస్ అయితే మంచిగా ఉంటుంది. సిఎన్జి మంచి మైలేజ్ ఇస్తుంది. సిఎన్జి బెస్ట్ దీనిలకు. నెక్స్ట్ లాట్ నెంబర్ 22 ఇది 2014 మారుతి షిఫ్ట్. లైఫ్ ట్యాక్స్ ఉంది. డీజిల్ వెహికల్. జెడ్డీఐ. ఇది టాప్ ఎండ్. మారుతి షిఫ్ట్ జెడ్డీఐ డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి వికారాబాద్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. ఇది 3,70,000కి సోల్డ్ అయింది. 3,70,000కి సోల్డ్ అయింది. చూసారు కదా వెహికల్ అయితే. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి SL6 ఇది 2019 మోడల్. ఇది దొరికింది. 2019 మారుతి SL6 జెటా వేరియంట్. ఇది జెటా వేరియంట్. లైఫ్ ట్యాక్స్ ఉంది. పెట్రోల్ వెహికల్. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి TS07 అని మెన్షన్ చేసారు. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 9 to 10 lakhs చెప్పారు. 9 లక్షల నుంచి 10 లక్షలు చెప్పారు. 2019 మోడల్. సో ఆల్మోస్ట్ ఆల్ అదే రేట్ ఉంది, కానీ 9 to 10 lakhs అంటే ఒక 9.2 అట్లా ఉండొచ్చు మేబీ. సో 9 to 10 అయితే మెన్షన్ చేసారు. అంటే వాళ్ళు చెప్పడం అయితే స్టార్టింగ్ 10 lakhs చెప్పారు. ఒక అతను 8 lakhsకి అడిగిండు కానీ ఇవ్వలేదు.
సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో. ఇప్పుడు నేను ఆక్షన్ టైంలో వెహికల్ ఎట్లా చెక్ చేసుకోవాలి, కండిషన్ ఎట్లా చూసుకోవాలని చెప్పేసి క్లిప్స్ పెడతా చూడండి. చూస్తున్నారు కదా, ఇట్లా ఒక్కొక్క వెహికల్ ఇట్లా ర్యామ్ మీదకి వస్తుంది. సో చూసి లైన్గా రెడీగా ఉన్నాయి. సో ఒక్కొక్క వెహికల్ అట్లా ర్యామ్ మీదకి వస్తుంది. సో ఇట్లా వెహికల్ రెడీగా ఉంటుంది, అప్పుడు చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఓపెన్ చేయ ఒకసారి. రేసేవా రేస్. సో ఇంజన్ కండిషన్, ఇంటీరియర్, మీటర్ రీడింగ్ అన్ని ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా లైన్గా వెహికల్ రెడీగా ఉంటాయి లైన్గా. సో 1 2 3 4 5 ఇట్లా 20 ఉంది కదా, 19 18 17 అట్లా రెడీగా ఉంటాయి. ఇది కూడా చూడండి. సో ఇట్లా చెక్ చేసుకోవచ్చు. టెస్ట్ డ్రైవ్ ఉండదు, కానీ ఇట్లా మనం ఇంజన్ కండిషను, పిల్లర్లు, కారు డ్యామేజ్ అయిందా లేదా మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇట్లా రెడీగా ఉంటాయి ఆప్షన్ టైంలో. Okay, hold.